ఈరోజు క్లాస్లో ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఎంఎస్ విండోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఎందుకంటే ఇది ఒక పర్సనల్ యూజ్ అవ్వచ్చు, ఒక స్టూడెంట్కి, ఒక ఎంప్లాయీకి, అలా ప్రతి ఒక్కరికి కూడా డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ స్టూడెంట్కి, ఎంప్లాయీకి, అలాగే పర్సనల్ యూజే కాకుండా నౌవడేస్ ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఆన్సర్ చేయాలన్నా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ లాగా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. కాబట్టి నేను ఈ ఎంఎస్ విండోస్ అనేది ప్రాక్టికల్గా ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ చేసి చూపిస్తాను. కాబట్టి మీరు ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ నేను చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ డెఫినేషన్స్ ఇచ్చాను, వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. కాబట్టి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టెర్మినాలజీస్, అంటే హార్డ్ కాపీ అంటే ఏంటి, సాఫ్ట్ కాపీ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇటువంటి డెఫినేషన్స్ మనకి తెలియాలి. అవి చెప్పిన తర్వాత ఆపరేటింగ్ సిస్టంలో ఎంఎస్ విండోస్ ప్రాక్టికల్ ప్రొసెసర్ డీటెయిల్గా చేసి చూపిస్తాను. సో వాటి మీద ఫైనల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్. సెట్ ఆఫ్ instructions is called software. What is instruction? An order to the computer is called instruction. Software ante group of programs, program ante set of instructions, instruction ante an order to the computer. కంప్యూటర్కి ఆర్డర్ చేయడాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. ఏమి చేయాలో చెప్పడాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. అటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కలిపితే ఒక ప్రోగ్రామ్ అవుతుంది. అటువంటి గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కలిపితే ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్? ఎన్ ఆర్డర్ టు ది కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఇన్స్ట్రక్షన్. ఏమి చేయాలో చెప్పడం ఇన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, 1 ఇన్స్ట్రక్షన్. ఏ యొక్క వాల్యూ 10. బి ఈక్వల్ టు 20, that is 1 instruction. A equal to 10 అంటే A యొక్క వాల్యూ 10, B equal to 20, B యొక్క వాల్యూ 20. A equal to 10 1 ఇన్స్ట్రక్షన్, B equal to 20 సెకండ్ ఇన్స్ట్రక్షన్. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అంటే. ఇలా గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిపితే ఒక ప్రోగ్రామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A equal to 10, B equal to 20, C is equal to A plus B. This is one program to find addition of two numbers. Two numbers ni add cheyadaniki one program. Next, A is equal to 10, B is equal to 20, C is equal to A minus B. This is one program. Two numbers subtraction cheyadaniki one program. ఇలా 2 నెంబర్స్ యాడ్ చేయడానికి 1 ప్రోగ్రామ్ రాశాను. సబ్ట్రాక్షన్ చేయడానికి 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయడానికి 1 ప్రోగ్రామ్ రాశాను. దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ కలిపితే, ఇటువంటి గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కలిపితే ఒక సాఫ్ట్వేర్ అంటాం. క్లియర్? ఇన్స్ట్రక్షన్ అంటే ఎన్ ఆర్డర్ టు ది కంప్యూటర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ 1 ఇన్స్ట్రక్షన్. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్? ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిపితే 1 ప్రోగ్రామ్. ఏ ఈక్వల్ టు 10 1 ఇన్స్ట్రక్షన్, బి ఈక్వల్ టు 20 1 ఇన్స్ట్రక్షన్, సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి 1 ఇన్స్ట్రక్షన్. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ కలిపితే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ అయింది. ఏ ఈక్వల్ టు 10 1 ఇన్స్ట్రక్షన్, బి ఈక్వల్ టు 20 1 ఇన్స్ట్రక్షన్, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి 1 ఇన్స్ట్రక్షన్. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ కలిపితే ఇంకొక ప్రోగ్రామ్ అయింది. ఇది ప్రోగ్రామ్ అంటే. సమ్ ఆఫ్ 2 నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ 2 ప్రోగ్రామ్స్ కలిపితే 1 సాఫ్ట్వేర్ అవుతుంది. అలా డిజైన్ చేసిందే
క్యాలిక్యులేటర్, అలా డిజైన్ చేసిందే క్యాలిక్యులేటర్. సి మరి ఈ క్యాలిక్యులేటర్ మీకు ఎలా ఉందో చూడండి. ఈ క్యాలిక్యులేటర్ ఏముంటాయి ఇందులో? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్టార్, ఆల్ దీస్ ఆర్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపితే ఒక క్యాలిక్యులేటర్ అనే సాఫ్ట్వేర్, ఒక క్యాలిక్యులేటర్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది మనకి. సో ఇలా సాఫ్ట్వేర్ అనేది ఎలా చేస్తారంటే ప్రోగ్రామ్స్తో చేస్తారు. ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారంటే ఇన్స్ట్రక్షన్స్తో రాస్తారు. అయితే ఈ ప్రోగ్రామింగ్ అనేది, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది సబ్జెక్ట్కి, లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఉంటుంది. అదే మనం బీటెక్లో, ఎంసీఏలో చదివే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఎస్, గో ఫర్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్కి, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ద ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రిటన్ ఫర్ సిస్టమ్. సిస్టమ్ ఆపరేటింగ్ కోసం, సిస్టమ్ వర్కింగ్ చేయడం కోసం రాసే ప్రోగ్రామింగ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ ఎంఎస్ విండోస్. ఎంఎస్ విండోస్ ఎందుకు? సిస్టమ్ని ఆపరేట్ చేయడానికి. హౌ టు స్టార్ట్ ద కంప్యూటర్, హౌ టు షట్ డౌన్ ద కంప్యూటర్, హౌ టు మేనేజ్ ద కంప్యూటర్. సో సిస్టమ్ ఆపరేటింగ్ కోసమే మనం ప్రోగ్రామ్స్ రాసాం, వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఎస్ విండోస్. ఇలా సిస్టమ్ కోసం రాసే ప్రోగ్రామ్స్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. ఇంకా సిస్టమ్ సాఫ్ట్వేర్ చెప్పుకోవాలంటే అసెంబ్లర్, కంపైలర్, ఇలా చాలా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అసెంబ్లర్, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, ఇవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్సే. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక బిజినెస్ డెవలప్మెంట్కి, అలాగే మన పర్సనల్ ఆపరేషన్స్ చేయడానికి రాసే ప్రోగ్రామ్స్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకుంటే, ఒక బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఆ బ్యాంక్ అనేది మీరు తీసుకుంటే అకౌంట్ క్రియేషన్, విత్డ్రా చేయడం, డిపాజిట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, వీటన్నిటికీ కూడా ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తారు. వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఒక బ్యాంక్ ఆర్గనైజేషన్ కంప్యూటరైజేషన్ చేయాలంటే అకౌంట్ క్రియేషన్, విత్డ్రా, డిపాజిట్, ఈ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అంతా జరగాలంటే ఇంటర్నల్గా ప్రోగ్రామ్స్ అనేది రాయాలి. సో దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లో మనకి ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్. మీకు ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంఎస్ పవర్ పాయింట్ అదొక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే. క్లియర్? మనకి 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకొకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ కోసం రాసే ప్రోగ్రామింగ్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఒక కంపెనీకి లేకపోతే పర్సనల్ యూసేజ్కి రాసుకునే ప్రోగ్రామ్స్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్ ఎంఎస్ విండోస్, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్, ఇవన్నీ కూడా. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇలా ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో దిస్ ఈజ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్, go for operating system. What is operating system? What is the advantage of operating system? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది? టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ ఏమున్నాయి, అందులో మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి రిమైనింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే an interface between user and computer. An interface between user and computer. యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ కింద వర్క్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే టైమ్ షేరింగ్ అండ్ ప్రొవైడ్స్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ సెక్యూరిటీ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అడ్వాంటేజెస్. ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎంఎస్ విండోస్, యునిక్స్, లైనెక్స్, ఎంఎస్ DOS అండ్ మ్యాక్, ఆండ్రాయిడ్,
iOS ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇందులో మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తామంటే, మనం ఇండియన్స్ కాబట్టి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. అలాగే మనం కూడా ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డీటెయిల్డ్గా ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. ఎగ్జామ్స్లో కూడా ఎంఎస్ విండోస్ మీదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నా డీటెయిల్డ్గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? An operating system is a one kind of software. ఇప్పుడే మీకు చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఏంటి వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్? సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. ఏం చేస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్? ఏం చేస్తుంది? దట్ మేనేజెస్ కంప్యూటర్, హార్డ్వేర్, రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్స్ సర్వీస్ టు యూజర్స్. ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఏం చేస్తుంది? మేనేజెస్ కంప్యూటర్ రిసోర్సెస్. ఏంటి? హార్డ్వేర్ రిసోర్సెస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఉంటాయి. వీటన్నిటిని మేనేజ్ చేస్తుంది. హార్డ్వేర్ రిసోర్సెస్ అంటే ఏంటి? కీబోర్డ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మౌస్ కంట్రోలింగ్, సిపియులో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని కంట్రోలింగ్, ఇలా కంప్యూటర్కి కనెక్ట్ చేసినటువంటి ఆల్ హార్డ్వేర్ డివైసెస్ని కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఏం చేస్తుంది? కంట్రోల్ చేసి ఏం చేస్తుంది? ప్రొవైడ్స్ సర్వీస్ టు యూజర్. ఏంటి? ఎవరు యూజర్స్ అంటే మనమే. హూ యూజెస్ ద కంప్యూటర్? కంప్యూటర్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళే యూజర్స్ అంటే. ఎవరో అనుకోవద్దు. సో ఎవరైతే కంప్యూటర్ని యూజ్ చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి కావాల్సినట్టు సర్వీస్ ఇచ్చేదే ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఈ ఇంటర్ఫేస్, ఈ సర్వీస్ అనేది మనకి ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే ఇంటర్ఫేస్ ద్వారా. ఇక్కడ నేను సింపుల్ ఇచ్చాను. An operating system is a one kind of software that manages computer hardware resources and provides service to user. కంప్యూటర్ కనెక్ట్ అయినటువంటి ఆల్ హార్డ్వేర్ డివైసెస్ని, సాఫ్ట్వేర్ వీటన్నిటిని మేనేజ్ చేసి ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. దాన్ని సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. యూజర్ అంటే మనమే, ఎవరు ఆపరేట్ చేస్తారో వాళ్ళ యూజర్, అలాగే కంప్యూటర్ అంటే సిస్టమ్. ఒక యూజర్కి, ఒక సిస్టమ్కి, యూజర్కి కంప్యూటర్కి మధ్యన ఒక ఇంటర్ఫేస్ కింద వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 persons మాట్లాడుకోవాలంటే ఇక్కడ 2 persons ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే ఎలా మాట్లాడుకుంటారు? 2 persons ఉన్నారండి ఇక్కడ. person 1, person 2, 2 persons ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలా కమ్యూనికేట్ అవుతారు? యూజింగ్ లాంగ్వేజ్. తెలుగులో మాట్లాడి కమ్యూనికేట్ అవుతారు, లేదా ఇంగ్లీష్లో మాట్లాడి కమ్యూనికేట్ అవుతారు, లేదా హిందీలో మాట్లాడి కమ్యూనికేట్ అవుతారు. ఇలా 2 persons కమ్యూనికేట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి తెలుగు, ఇంగ్లీష్ అనేవి ఏంటివి? one interface. Telugu language is one interface between 2 persons. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు వాళ్ళు, ఇంగ్లీష్ ఈజ్ one language. ఇంగ్లీష్ ఈజ్ one language to interact 2 persons. ఇలా 2 persons కమ్యూనికేట్ అవ్వడానికి, 2 persons ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంగ్లీషు, తెలుగు ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ 2 persons అంటే ఎవరు? కంప్యూటరు అండ్ యూజర్. వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే కంప్యూటర్ ఉంది, పర్సన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే మధ్యలో ఏం కావాలి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఇలా కంప్యూటర్, యూజర్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి, వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళిద్దరు వర్క్ చేసుకోవడానికి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ కావాలి. దట్ ఇంటర్ఫేస్ ఈజ్
operating system. That interface is operating system. Electricity types: alternating current and direct current, conductors, non-conductors, semiconductors. Electricity: you take a glass rod, rubbing with silk cloth. విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త ఒక గాజు కడ్డీ తీసుకుని దాన్ని సిల్క్ కలతో బాగా రుద్దినాడు. దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గ్లాస్ రాడ్ టు సిల్క్ క్లాత్. అప్పుడు గాజు కడ్డీ నుండి కొన్ని ఎలక్ట్రాన్లు సిల్క్ క్లాత్కి ట్రాన్స్ఫర్ అయినాయి, బదిలీ అయినాయి. హియర్ గ్లాస్ రాడ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. గ్లాస్ రాడ్ losing electrons, it acquires positive charge. Silk cloth gaining electrons, it acquires negative charge. Here the transfer of electrons is called electricity. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ అని పిలుస్తాం. We call it charge. So charge Q equal to number of electrons. Charge Q equal to number of electrons. దీని విలువ వచ్చి 6.25 ఇంటూ 10⁻18 కూలుమ్స్ అనమాట. సో 6.25 ఇంటూ 10⁻18 కూలుమ్స్ ఈజ్ నథింగ్ బట్ 1 ఛార్జ్ అంట. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రాన్ల బదిలీనే మనం విద్యుత్ అని పిలుస్తాం. అకార్డింగ్ టు బెంజామిన్ ఫ్రాంక్లిన్, charges are two types. Positive charge, negative charge. సో బెంజామిన్ ఫ్రాంక్లిన్ ప్రకారం ఆవేశాలు రెండు రకాలు, ధనావేశము, రుణావేశం. సేమ్ చార్జ్ రెపెల్. ఒకే రకమైన ఆవేశాలు అయితే వికర్షించుకుంటాం. సేమ్ చార్జెస్ రెపెల్. ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్. సో విరుద్ధ ఆవేశాలు అయితే అవి ఆకర్షించుకుంటాయి. సో సేమ్ చార్జెస్ రెపెల్, ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్స్. సో అకార్డింగ్ టు బెంజామిన్ ఫ్రాంక్లిన్, చార్జెస్ ఆర్ two types, positive charge and negative charge. Here the transfer of charge from one cloud టు అనదర్ క్లౌడ్. ఒక మేఘం నుండి వేరొక మేఘానికి ఎలక్ట్రాన్లు బదిలీ అయితే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్, ఇట్ ఈస్ కాల్డ్ స్పార్క్. దాన్ని మనము స్పార్క్, మెరుపు అని పిలుస్తాం. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్ ఈస్ కాల్డ్ యాజ్ స్పార్క్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ క్లౌడ్ టు ఎర్త్ ఈజ్ కాల్డ్ థండర్, పిడుగు అని పిలుస్తాం. ఇదే ఛార్జ్ అనేది మేఘం నుండి భూమికి బదిలీ అయితే దాన్ని పిడుగు అని పిలుస్తాం. ఎయిదర్ చార్జ్, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్ ఈజ్ కాల్డ్ స్పార్క్. ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ క్లౌడ్ టు ఎర్త్ ఈజ్ కాల్డ్ థండర్. ఎయిదర్ ఇట్ ఈస్ స్పార్క్ ఆర్ థండర్, ఇట్ కంటైన్స్ 10,000 amps కరెంట్. ఇందులో 10,000 యాంపుల కరెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ కంటైన్స్ 30,000 degrees సెంటిగ్రేడ్. ఇందులో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే 30,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ప్రివెంట్ థండర్. మరి పిడుగు నివారించే పరికరం పేరేమిటి అంటే లైటనింగ్ కండక్టర్. తటిద్వాహకం అని పిలుస్తాం, లైటనింగ్ కండక్టర్. సో వాట్ ఈజ్ మీన్డ్ బై లైటనింగ్ కండక్టర్? ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ప్రివెంట్ థండర్. పిడుగు నివారించే పరికరం పేరు వచ్చి లైటనింగ్ కండక్టర్. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై బెంజామిన్ ఫ్రాంక్లిన్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త బెంజామిన్
ఫ్రాంక్లిన్. కనుగొన్న వ్యక్తి బెంజామిన్ ఫ్రాంక్లిన్. ఇట్ ఈజ్ మేడ్ విత్ ఎనీ మెటల్. మనం ఏ లోహంతో అయినా దీన్ని తయారు చేయొచ్చు. ఎస్పెషలీ ఇట్ ఈజ్ మేడ్ విత్ కాపర్. దీన్ని ముఖ్యంగా కాపర్తో తయారు చేస్తాం. సో ఆన్ వాట్ ప్రిన్సిపల్ ఇట్ వర్క్స్? ఇది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఎర్తింగ్. ఎర్తింగ్ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఏమ్మా ఎర్తింగ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద చార్జ్ ఫ్రమ్ క్లౌడ్ టు ఎర్త్. ఆవేశాన్ని మేఘం నుండి భూమికి బదిలీ చేయడం. వీ క్యాన్ అరేంజ్ ద లైటనింగ్ కండక్టర్ ఇన్ హైయెస్ట్ బిల్డింగ్స్. ఎత్తైన భవంతి లోపల మనము అమర్చుతాం. అట్ వన్ కార్నర్. అదర్ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు ఎర్త్. దీన్ని భూమిలోకి అనుసంధానం చేస్తాం. ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎర్త్ ఇట్ ఈస్ లెస్ స్పేస్, లెస్ ఏరియా. So when thunder is falling, this lightning conductor attract the charge carriers and transfer the charge carriers to earth. So earth has a property, it can absorb so many charge, it can give so many charges, it has no potential. So earth takes so many charges. భూమి ఎంత ఆవేశాన్నైనా తీసుకుంటుంది, ఎంత ఆవేశం కావాలన్నా కూడా ఇస్తుంది. కాబట్టి మేఘం నుండి ఆవేశానికి భూమికి బదిలీ చేయడాన్ని ఏమంటామంటే ఎర్తింగ్ అని పిలుస్తాం. ఈ ఎర్తింగ్ అనే సూత్రం ఆధారంగానే ఈ లైట్నింగ్ కండక్టర్ అనేది పనిచేస్తుంది. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త బెంజామిన్ ఫ్రాంక్లిన్. ఇప్పుడు మనం విద్యుత్ అనే టాపిక్ వస్తే ముఖ్యంగా విద్యుత్ అనేది రెండు రకాలండి. Electricity is two types. The first one is static electricity. దీన్ని మనము స్థిర విద్యుత్ అని పిలుస్తాం. Static electricity means the charge carriers stay on the surface of a material. The charge carriers స్టే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ మెటీరియల్. ఇక్కడ ఆవేశం అనేది ఒక పదార్థం యొక్క ఉపరితలంపై నిల్వ చేయబడుతుంది. చార్జ్ ఈజ్ స్టే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ మెటీరియల్. ద కరెంట్ విచ్ ఈజ్ డెవలప్డ్ బై దిస్ చార్జ్ క్యారియర్స్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇటువంటి ఆవేశాల వల్ల జనించి విద్యుత్తుని ఏమంటామంటే స్థిర విద్యుత్ అని పిలుస్తాం. సో Thales of Millis conducted a research on static electricity. మరి ఈ స్థిర విద్యుత్తుపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే థేల్స్ ఆఫ్ మిల్లిస్. వీ క్యాన్ యూస్ దిస్ టైప్ ఆఫ్ కరెంట్ ఇన్ జిరాక్స్. దీన్ని ముఖ్యంగా జిరాక్స్ చేయడానికి ఉపయోగిస్తాము. సో జిరాక్స్ works on which type of electricity? Static electricity. సో జిరాక్స్ అనేది ఏ విద్యుత్ ఆధారంగా పనిచేస్తుంది అంటే స్థిర విద్యుత్ అని మనము చెప్పవచ్చు. సెకండ్ కేటగిరీ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ప్రవాహ విద్యుత్. Current electricity, pravaha vidyut. In current electricity, the charge carriers are moving. ఇందులో ఆవేశాలు అనేటివి చలిస్తూ ఉంటాయి. The charge carriers are moving. If you take a conductor in which the charge carriers are moving from one end to another end, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. When they are moving, they collide with each other. ఒకదానితో ఒకటి ఢీ కొంటాయి. అండ్ ఆల్సో విత్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఆ వాహకం యొక్క గొడవలతో కూడా ఢీ కొంటాయి. సో ఎవ్రీ టైమ్ దేర్ వెలాసిటీ డిక్రీజెస్. ద యావరేజ్
the average velocity of the charge carriers is called drift velocity. Drift velocity. అవి వాహకంలో చలించేటప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. అప్పుడు వాటి వేగం తగ్గుతుంది. వాటి యొక్క సరాసరి వేగాన్ని అపసర వడి అని పిలుస్తాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈక్వల్ టు I/NQA. సో ఫార్ములా వచ్చి I/NQA. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in copper. The drift velocity of electrons in copper is 0.07 mm per second. ఒక సెకండ్కి 0.07 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇన్ విచ్ మెటల్? కాపర్. హియర్ దిస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఐడెంటిఫైడ్ బై విలియం బట్స్. సో దీన్ని కనుగొన్న వ్యక్తి విలియం బట్స్ అని చెప్పచ్చు. సో కరెంట్ మీన్స్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ యూనిట్ టైమ్. ఒక వాహకంలో ప్రమాణ కాలంలో ప్రవహించే ఆవేశాన్ని, ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఒక వాహకంలో ప్రమాణ కాలంలో ప్రవహించే ఆవేశాన్ని మనము ప్రవాహ విద్యుత్ అంటాం. I ఈక్వల్ టు ఛార్జ్ బై టైం. సో ఐకి ఫార్ములా వచ్చి ఛార్జ్ బై టైం, ఆవేశము బై కాలం, దట్ ఈక్వల్ టు Q/T. సో I ఫార్ములా ఈస్ Q/T. సో Q is measured in coulombs. Time is in seconds. So what is the unit of current? Means coulomb by second. It is called as ampere. Here the SI unit is ampere. The CJ's unit is Biot. So SI ప్రమాణం వచ్చి ampere, CJ's unit is Biot. So the instrument which measure current is ammeter. సో కరెంటు కొలిచే పరికరం పేరు వచ్చి అమ్మీటర్. ఇట్ ఆల్వేస్ కనెక్ట్ ఇన్ సిరీస్. దీన్ని ఎప్పుడూ కూడా వలయంలో శ్రేణి సంధానంలోనే కలపాలి. ద రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ ఈస్ 0. దీని యొక్క నిరోధం వచ్చి 0 ఉంటుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈస్ 2 types. కరెంట్ electricity is 2 types. First one is AC current, alternating current. The second one is DC current, direct current అని పిలుస్తాం. ప్రవాహ విద్యుత్ అనేది 2 రకాలు. ఒకటి AC, ఏకాంతర విద్యుత్ అంటాం. 2 DC, డైరెక్ట్ విద్యుత్, ఏకముఖ విద్యుత్ అని పిలుస్తాం. So first concept is AC. The symbol for AC is like this. ఇలా రాయాలండి. So AC means alternating current. When the charge carriers moving in the conductor, their polarity changes. ఒక వాహకంలో ఎలక్ట్రాన్లు ప్రయాణించేటప్పుడు వాటి యొక్క దిశ మారుతూ ఉంటుంది. For example, in a conductor, the charge carriers are moving, their polarity changes +2 minus, -2 plus, +2 minus, like this. So ప్లస్ నుంచి మైనస్కి, మైనస్ నుంచి ప్లస్కి, ప్లస్ నుంచి మైనస్కి, మళ్ళీ ప్లస్కి ఇలా మారుతూ ఉంటుంది. If the polarity changes, then we can say that it is AC current. So the current which is supplied to houses, ఇండ్లకి కానీ, అగ్రికల్చర్ వ్యవసాయానికి, ఇండస్ట్రీస్ పరిశ్రమలకి,
సినిమా థియేటర్స్కి, కాలేజెస్, స్కూల్స్, రైస్ మిల్స్, ద కరెంట్ విచ్ ఈజ్ సప్లైడ్ ఈజ్ ఏసీ కరెంట్. ఇండ్లకి, వ్యవసాయానికి, పరిశ్రమలకి, విద్యా వ్యవస్థలకి, సినిమా థియేటర్లకి సప్లై చేసే కరెంట్ వచ్చి ఏసీ కరెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ 1 + 1 - ఈజ్ కాల్డ్ 1 సైకిల్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే దాన్ని 1 సైకిల్ అని పిలుస్తాం. ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్ కాలంలో బయటకు వచ్చే వాటి సంఖ్యను మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ కరెంట్ ఈజ్ 50 Hz. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ కరెంట్ ఈజ్ 50 Hz. దీని అర్థం వచ్చి ఒక సెకండ్ కాలంలో 50 సైకిల్స్ కమింగ్ ఇన్ 1 సెకండ్ టైం. ఒక సెకండ్ కాలంలో 50 సైకిల్స్ వస్తాయి. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ కరెంట్ మీన్స్ 50 Hz. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ కరెంట్ ఈస్ 50 Hz. గవర్నమెంట్ సప్లైస్ 230 volts voltage, single phase. 3 phase means nearly 415 volts. Current is 5 to 20 amps current. So the parameters government supplying is the AC current frequency is 50 Hz. AC current frequency is 50 Hz. Single phase 230 volts, 220, 230, 240, and 3 phase is 415 volts, and the current is 5 to 20 amps current. Government supplying through AC. మరి డీసీ సర్క్యూట్స్కి వచ్చేసరికి మనము కిర్చాఫ్ లాస్ ఏదైతే ఉందో ఆ కిర్చాఫ్ లాస్ యూజ్ చేసి కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చదువుకొని దానికి సంబంధించి కూడా ఏ విధంగా అయితే మనం కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ లాగా, వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ లాగా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చో చూసాము. అదేవిధంగా ఇక్కడ మనకి సర్క్యూటరీ ఏదైతే ఉంటుందో అది 3 టర్మినల్ సర్క్యూట్గా ఉన్నప్పుడు, 3 టర్మినల్ సర్క్యూట్ అంటే అర్థం ఇక్కడ స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్స్ అని చెప్పేసి 2 కనెక్షన్స్ ఉంటాయి. మొదటిగా స్టార్ కనెక్షన్ గమనించినట్లయితే స్టార్ కనెక్షన్ అంటే రెసిస్టెన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెసిస్టెన్స్ అనేవి స్టార్ కనెక్షన్లో ఉండటం అన్నమాట. ఈ విధంగా స్టార్ కనెక్షన్. ఓకేనా? ఇది వచ్చేసి R1, ఇది వచ్చేసి R2, ఇది వచ్చేసి R3 అనుకున్నట్లయితే అంటే ఇక్కడ టర్మినల్స్ వచ్చేసి 1, ఇక్కడ టర్మినల్ వచ్చేసి 2, ఇక్కడ టర్మినల్ వచ్చేసి 3గా భావించినట్లయితే దీన్ని మనం స్టార్ కనెక్షన్ అంటాం. సో మరి స్టార్ కనెక్షన్ మనం ఏ విధంగా రియలైజ్ చేయొచ్చు అయ్యా అంటే ఈ విధంగా, ఇలా రెసిస్టెన్స్ ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా రెసిస్టెన్స్ని మనం రాయవచ్చు. ఇది R1, ఇది వచ్చేసి R3, ఇది వచ్చేసి R2. దీన్ని మనం టీ నెట్వర్క్గా పిలుస్తాం. దీన్ని ఏమంటామండి? టీ నెట్వర్క్. ఓకే, అంటే ఇక్కడ స్టార్ కనెక్షన్లో మీరు గమనించింది ఏంటంటే ఇక్కడ మీరు ఒక నోడ్ పాయింట్ అనేది ఉంటుంది, నోడ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టార్ కనెక్షన్లో మనకి ఒక నోడ్ అనే పాయింట్ మనకి కలిగి ఉంటుంది అన్నది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్ కనెక్షన్ చూడడానికి మనకి స్టార్ రూపంలో ఉంటుంది. దాన్ని మనం టీ కనెక్షన్ అని కూడా అనవచ్చు. అంటే ఇది ట్రాన్స్మిషన్ లైన్లో వాడతాం మనం ఎక్కువగా. నెక్స్ట్ దాని నోడ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, నోడ్. ఓకేనా? సో నెక్స్ట్ డెల్టా కనెక్షన్. నెక్స్ట్ వచ్చేసి డెల్టా కనెక్షన్. సో డెల్టా కనెక్షన్ కనుక గమనించినట్లయితే ఆ డెల్టా కనెక్షన్ ఏ రూపంలో ఉంటుందయ్యా అంటే దీన్ని స్టార్ కనెక్షన్ అని చెప్పాను కదా. సో దీన్ని నేను డెల్టా కనెక్షన్ అని చెప్తాను. ఇక్కడ డెల్టా కనెక్షన్ ఈ రూపంలో ఉంటుంది. ఓకేనా? సో ఈ డెల్టా కనెక్షన్లో టర్మినల్స్ నేను ఇది 1, దీన్ని వచ్చేసి 2, ఇది వచ్చేసి 3 అని భావిస్తాను. ఓకే, సో మరి ఆ సందర్భంలో ఈ యొక్క రెసిస్టెన్స్ నేను R12 అంటాను, ఈ రెసిస్టెన్స్ వచ్చేసరికి R23 అంటాను, ఈ రెసిస్టెన్స్ వచ్చేసరికి R31. అంటే నేను రాసేటటువంటి విధానం ఇలా క్లాక్ వైజ్లో రాశాను. 1 2 2 3 3 1 ఈ విధంగా రాశాను.
ఓకేనా. దీన్ని మనం డెల్టా కనెక్షన్ అని పిలుస్తాం. అంటే ఏ రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్స్ కనుక ఈ రూపంలో కనెక్ట్ చేయబడినట్లయితే దాన్ని డెల్టా కనెక్షన్ అంటాము. అయితే ఈ డెల్టా కనెక్షన్ ఎలా రియలైజ్ చేయొచ్చయ్యా అంటే ఈ విధంగా ఉంటుంది. డెల్టా కనెక్షన్ జనరల్గా ప్రాక్టికల్గా మనం ఎక్కడ వాడతామయ్యా అంటే ట్రాన్స్మిషన్ లైన్లో వాడతామని అర్థం. ఓకేనా. సో ఇక్కడ R31, ఇది వచ్చేసి R12, ఇది వచ్చేసి R23. లేదా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లూప్ అనేది మీరు గమనించవచ్చు. ఏం గమనించవచ్చు? ఇక్కడ లూప్ అనేది ఉంటుంది ఇక్కడ. సో డెల్టా కనెక్షన్లో లూప్ ఫామ్ ఉంటుంది. దీన్ని మనం పై నెట్వర్క్ అని పిలుస్తాం. ఏం పిలుస్తామండి? పై నెట్వర్క్. ఈ నెట్వర్క్స్ యొక్క రూపాన్ని మనం ట్రాన్స్మిషన్ లైన్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్లో మనము చూడవచ్చు. ఓకేనా. ఇది డెల్టా కనెక్షన్. యాక్చువల్గా మన టాపిక్ ఏంటి? స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ లేదా డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. సో మనకు స్టార్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ టు డెల్టా చేస్తాను. స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. సో మొదటిగా మనకి ఏమి ఇచ్చి ఉన్నదంటే స్టార్ ఇచ్చారనమాట. అంటే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు గివెన్, అంటే క్వశ్చన్లో ఏది ఇచ్చాడయ్యా అంటే స్టార్కు సంబంధించిన, స్టార్ కనెక్షన్కి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ యొక్క విలువలు ఇచ్చి ఉన్నాడు. ఫైండ్ అంటే మనం ఏం కనుక్కోవాలి? డెల్టా సంబంధించినటువంటి రెసిస్టెన్స్ యొక్క విలువని కనుక్కోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, స్టార్ ఇచ్చేసాడు, ఇది డెల్టా, స్టార్ ఇచ్చారు మనకి. ఓకేనా. స్టార్ ఇచ్చినప్పుడు టర్మినల్స్ రూపంలో ఇది 1 అన్నాను, ఇది వచ్చేసి 2 అన్నాను, ఇది వచ్చేసి 3 అన్నాను. సో దాని రూపంలో ఇది వచ్చేసి R1, ఇది వచ్చేసి R2, ఇది వచ్చేసి R3. ఈ విధంగా మనము R1, R2, R3 యొక్క విలువని ఈ విధంగా సూచించవచ్చు. ఓకేనా. మరి రెండవది గమనించినట్లయితే ఇలా ఇచ్చినప్పుడు నేను డెల్టాగా మార్చే క్రమంలో రెసిస్టెన్స్లు ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఇది గివెన్ అంటే స్టార్ విలువలు ఇచ్చాడు. అంటే స్టార్ విలువలు అంటే R1 విలువ, R2 విలువ మరియు R3 విలువలు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఏం కనిపెట్టాలయ్యా అంటే R12, R23, R31ని కనిపెట్టాలి కదా. కనిపెట్టాలంటే ఫైండ్ చేయాలి కదా. మరి జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క స్టార్ రూపాన్ని కనుక డెల్టా రూపాన్ని ఎలా ఉంటుందో ఈ టర్మినల్స్ మధ్య కనెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది సింపుల్గా. చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట డెల్టా రూపం. అయితే వీటి మధ్య టర్మినల్స్ ఇదేంటి? R12, ఇది వచ్చేసి R23, ఇది వచ్చేసి R31. ఓకేనా. చలో లెట్ us రైట్ ద ఫార్ములా ఫర్ దిట్. R12 ఫార్ములా ఎలా రాస్తామో చూడండి జాగ్రత్తగా. R12 ఫార్ములా రాసే క్రమంలో ఈ R12 ఏదైతే ఉందో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ R12 దగ్గర ఏవేవి రెసిస్టెన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ R2 మరియు ఇటు పక్కన R1. అంటే జాగ్రత్త చూడండి, R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 డివైడెడ్ బై ఈ రెసిస్టెన్స్కి ఆపోజిట్గా ఏది ఉందో చూడండి, ఇక్కడ R3 ఉంది కదా. సో డివైడెడ్ బై R3. ఓకేనా. డివైడెడ్ బై R3. ఓకే రైట్. నెక్స్ట్ అదేవిధంగా అదే సేమ్ అలా రండి. R12 R23 ఈజ్ ఈక్వల్ టు R23 అంటే కూడా పైన R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 డివైడెడ్ బై నెక్స్ట్ అదేవిధంగా R31 ఈజ్ ఈక్వల్ టు R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 డివైడెడ్ బై. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ R3 ఎలా తీసుకున్నామో ఇక్కడ R23, ఈ R23కి ఆపోజిట్గా ఏముందో చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి R1 డివైడెడ్ బై R1 అయిపోయింది. నెక్స్ట్ R31కి ఆపోజిట్గా ఏముందండి, ఇక్కడ 2 కదా, అంటే R2. అంతే, అయిపోయింది. ఇది ఫార్ములా. ఎప్పుడు స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి స్టార్ యొక్క విలువల్ని డెల్టాగా కన్వర్ట్ చేసే క్రమంలో మనకి ఈ విధంగా మన ఫార్ములాస్ ఫామ్ అవుతాయి. ఓకేనా రైట్. నెక్స్ట్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే
మనకు డెల్టా ఏదైతే ఉందో ఆ డెల్టా అనేది గివెన్, అది ఇచ్చి ఉన్నాడు డెల్టా అనేది. మరి డెల్టా విలువలు ఏంటి? R12, R21 మరియు R31, అంతేనా? R12, R23, R23 మరియు R31 విలువలు. అయితే ఫైండ్, మనం ఏమి కనుక్కోవాలి అంటే స్టార్ విలువలు కనుక్కోవాలి. స్టార్లో కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ విలువలు కనుక్కోవాలి. అవేంటి? R1, R2 మరియు R3 విలువల్ని కనుక్కోవాలి కదా. సో మరి ఇప్పుడు ఇచ్చింది ఏంటో డెల్టా ఇచ్చాడు కదా, ముందు డెల్టా డ్రా చేసేద్దాం. డెల్టా ఈ విధంగా డ్రా చేశాను, షేప్ ఇదే కదా, రైట్. మరి పాయింట్స్ ఏంటి? 1, ఇది 2, ఇది వచ్చేసి 3. దాని ప్రకారంగా ఇది వచ్చేసి ఇది వచ్చేసి R12, ఇది వచ్చేసి R23, ఇది వచ్చేసి R31 యొక్క విలువలు ఇచ్చేసాడు మనకి. మనం ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఏ రూపంలో మార్చాలి? స్టార్ రూపంలో మార్చాలి. స్టార్ రూపంలో మార్చాలి, ఈ రూపంలో మార్చాలి. అంటే ఇదంతా, ఇది వచ్చేసి R1, ఇది ఎంత? ఇది వచ్చేసి R2, పాయింట్ 3 అంటే ఇది R3 కదా. మరి ఇప్పుడు చెప్పండి, R1 విలువ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తారు? R1 అంటే చూడండి, R1కి అటుపక్క ఏముంది? R21, R1కి ఇటుపక్క ఏముంది? R31, అడ్జసెంట్గా ఏముందో చూసుకోండి. అంటే R12 మల్టిప్లైడ్ బై R31 డివైడెడ్ బై ఈ వీటి యొక్క సమ్మేషన్, వీటి మొత్తానికి సమ్మేషన్. అంటే R12 ప్లస్ R23 ప్లస్ R31, ఓకేనా? 1 2 2 3 3 1, కరెక్టే కదా. వీటి మొత్తానికి కూడా సమ్మేషన్, ఓకేనా? సేమ్ అదే విధంగా చూడండి జాగ్రత్తగా, R2 ఈజ్ ఈక్వల్ డివైడ్ బై ఈ డినామినేటర్ అలానే ఉంటుందండి, R12 ప్లస్ R23 ప్లస్ R31. అదేవిధంగా R3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అదే సమ్మేషన్, R12 ప్లస్ R23 ప్లస్ R31. ఓకే సార్, మన న్యూమరేటర్లు ఎలా ఉండొచ్చు చూడండి తేడా, చార్జ్ చూడండి. R2 ఇది కదా, R2 ఇటు పక్క ఏముంది? R23, అటు పక్క ఏముంది? R21. R12 ఇంటూ R23, R12 R23. మళ్ళీ నెక్స్ట్ R3 ఇక్కడే ఉంది కదా, ఇటు పక్క ఏముంది చూడండి? R23, అటు పక్క ఏముంది చూడండి? R31. R23 మల్టిప్లైడ్ బై R31, రైట్. ఈ విధంగా ఇక డినామినేటర్లు అన్నీ కూడా వీటి యొక్క సమ్మేషన్. ఇది ఫార్ములా యొక్క రూపం, ఓకేనా. ఇది డెల్టా టు స్టార్ ఫార్ములా, ఇది వచ్చేసి స్టార్ టు డెల్టా ఫార్ములా. ఎప్పుడైనా సరే స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ చేసేటప్పుడు చక్కగా ఫిగర్లో డెల్టా ఇచ్చినప్పుడు అందులోనే స్టార్ తయారు చేసుకోండి, ఒకవేళ స్టార్ ఇచ్చినప్పుడు అందులోనే డెల్టా తయారు చేసుకోండి. దాని ప్రకారంగా ఫార్ములాస్ రాసేయండి, సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు ఫార్ములాస్, ఓకేనా. క్లియర్ మై పాయింట్, రైట్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్. కన్వర్ట్ స్టార్ గివెన్ వాల్యూస్, గివెన్ రెసిస్టెన్స్ ఇంటూ డెల్టా కనెక్షన్ అని ఇచ్చాడే అనుకుందాం. అంటే స్టార్ గివెన్ రెసిస్టెన్స్ టు డెల్టా కనెక్షన్ అంటే స్టార్లో ఇచ్చాడు, అంటే ఈ రూపంలో ఇచ్చేసాడు, ఓకేనా. ఈ రూపంలో ఇచ్చాడంటే ఏమనుకుంటా అంటే ఇది 1 ohm, ఇది వచ్చేసి ఒక 1 ohm, ఇది వచ్చేసి 1 ohm, ఈ విధంగా ఇచ్చాడు. దేంట్లో కన్వర్ట్ చేయాలి? డెల్టాలోకి కన్వర్ట్ చేయాలి. డెల్టాలో కన్వర్ట్ చేయాలి రూపం ఏంటి మరి దానికి? ఇదే కదా రూపం, ఓకే. పాయింట్స్ సేమ్ ఉండాలండి, ఇది 1, ఇది 2, ఇది వచ్చేసి 3. అదేవిధంగా 1, ఇది 2, ఇది 2, ఇది వచ్చేసి 3. పాయింట్స్ మాత్రం సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ జాగ్రత్త చూడండి. ఫార్ములా ఇది కదా మనకు కావాల్సింది. అంటే ఇది ఎంత విలువ? ఇది వచ్చేసి R12కి విలువ, ఇది వచ్చేసి R23కి విలువ, ఇది వచ్చేసి R31కి విలువ కనుక్కోవాలి. మనకు ఫార్ములాస్ తెలుసు కదా, సింపుల్గా తెలుసా తెలీదా? సింపుల్గా మన ఫార్ములాస్ ఇవే కదా, స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. మనకి ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు కదండి, సింపుల్గా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చేద్దాం చూడండి, సింపుల్గా చూడండి, జాగ్రత్త చూడండి. ఇగో R12 ఈజ్ ఈక్వల్ టు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఈ R12 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాసాను నేను? R1 R2 అంటే ఇది R1, ఇది R2, ఇది R3 కదా. 1 × 1 1
ప్లస్ ఇది ఇంటూ ఇది 1 ప్లస్ ఇది ఇంటూ ఇది 1 డివైడ్ బై దీనికి ఆపోజిట్ ఎంత 1 అంటే ఈజ్ ఈక్వల్ ఎంత 3. అదే R2 3 ఈజ్ ఈక్వల్ ఎంత సేమ్ కదా, ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది అంటే 1 ప్లస్ 1 డివైడ్ బై ఆపోజిట్ ఎంత అంటే ఇప్పుడు R2 3 రాసేది ఇది దీనికి ఆపోజిట్ అంటే ఇదే అవుతుంది కదా 1, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మళ్ళీ 3a. సో అదేవిధంగా R3 1కి రాసినా కూడా 1 ఇంటూ 1 ప్లస్ డివైడ్ బై 1 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. అదేంటి ఇక్కడ విలువలన్నీ 1 1 ఉంటే ఇక్కడ విలువలు వచ్చేసరికి దేనికి సమానమైనాయండి, ఇక్కడ విలువలన్నీ కూడా 3కు సమానమయ్యాయి. దేనికి సమానమయ్యాయి 3కు సమానమయ్యాయి. గుర్తుపెట్టుకోండి, దేనికి సమానమయ్యాయి 3కు సమానమయ్యాయి. జాగ్రత్త చూడండి, మనం రాసిన ఫార్ములాస్ ఇక్కడ రాసిన కొత్త ఏమీ రాయలేదు. ఓకే, 3కు సమానమయ్యాయి అంటే అర్థం ఏంటి ఇక్కడ అయ్యా అంటే రెసిస్టెన్స్లు స్టార్ రెసిస్టెన్స్లు కనుక మనము డెల్టాలో కన్వర్ట్ చేస్తే 3 ఆఫ్ అంటే ఒక డెల్టాలో కన్వర్ట్ చేసినప్పుడు 3 టైమ్స్ ఆఫ్ స్టార్ కనెక్షన్ అవుతాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏం గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ స్టార్లో ఇచ్చినటువంటి విలువలు ఇఫ్ స్టార్ రెసిస్టెన్స్ కనుక R ఈజ్ ఈక్వల్ టు 1 ohm అయినట్లయితే అప్పుడు డెల్టాలో కన్వర్ట్ చేసినప్పుడు R యొక్క విలువ 3 అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే ఈక్వల్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ R ఈక్వల్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ R గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ యొక్క విలువ అన్నీ సేమ్ ఉండాలి, చూడండి సేమ్ ఉండాలి, అప్పుడు సేమ్ వస్తుంది, ఎంత 3 పెరుగుతుంది అనమాట. ఓకేనా, సో స్టార్లు అనేవి ఇది ఒకటైనప్పుడు డెల్టాలు 3 పెరుగుతాయి. అదేవిధంగా ఓఆర్ఆర్ నువ్వు ఒకవేళ డెల్టాలు కనుక ఇచ్చినావు అనుకోండి, డెల్టాలు ఇచ్చినప్పుడు మరి స్టార్లు ఏమవుతాయండి 3 తగ్గుతాయి. ఓకేనా, 3 తగ్గుతాయి. సింపుల్ పాయింట్. స్టార్లో నువ్వు ఇచ్చిన 3 రెసిస్టెన్స్ యొక్క విలువ సమానం ఉన్నప్పుడు వాటిని డెల్టాలో కన్వర్ట్ చేసినప్పుడు ఆ విలువలు 3 పెరుగుతాయి. ఒకవేళ డెల్టాలో ఇచ్చారు, స్టార్లో కన్వర్ట్ చేశారు అంటే 3 తరుగుతాయి, అంటే 3 తగ్గుతాయి అంటే 1/3 అవుతుంది. అవునా, సో స్టార్ టు డెల్టా కన్వర్ట్ చేసినప్పుడు డెల్టా యొక్క విలువలు 3 పెరుగుతాయి. అదేవిధంగా డెల్టా నుండి స్టార్ కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి రెసిస్టెన్స్ విలువలు 3 తరుగుతాయి అంటే 1/3 అవుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దాన్ని మనకు జనరల్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా, రైట్, క్లియర్. సో ఇది వచ్చేసి స్టార్ టు డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, సో మన డీసీ సర్క్యూట్స్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టెక్నిక్. మనకి ఎప్పుడైతే 3 రెసిస్టెన్స్ అనేవి 3 టెర్మినల్స్ రూపంలో కనెక్ట్ చేయబడినప్పుడు అయితే స్టార్ కనెక్షన్ లేదా డెల్టా కనెక్షన్లో కన్వర్ట్ చేసుకొని మనకు అనుకూలంగా సర్క్యూట్ని మార్చుకొని ఆ తర్వాత మనకు కేసీఎల్ఆ కేవీఎల్ఆ లేకపోతే వోల్టేజ్ డివిజన్ మెథడా కరెంట్ డివిజన్ మెథడా అని యూజ్ చేసుకొని ఈజీగా మనము సర్క్యూట్ని సాల్వ్ చేయవచ్చు. ఓకేనా, let us move to NAND and NOR as universal gates. NAND గేట్ NOR గేట్ యూనివర్సల్ గేట్స్గా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే ఏ లాజిక్ అయినా ఎండ్ లాజిక్ కానీ నాట్ లాజిక్ కానీ NAND లాజిక్ కానీ NOR లాజిక్ కానీ XNOR ఈ లాజిక్స్ ఏవైనాను NAND గేట్స్ ఎలోన్ NAND గేట్స్తో కానీ లేదంటే NOR గేట్స్ ఒక NOR గేట్స్ ఉపయోగించి కానీ జనరేట్ చేయొచ్చు కదా. అందుకని చెప్పేసి వీటిని యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటారు. రైట్, సో ఇప్పుడు మనం చూద్దాం. మనం NAND యాజ్ యూనివర్సల్ గేట్. రైట్, సో ఫస్ట్ NAND యాజ్ నాట్. ఇక్కడ చూడండి, ఏ గేట్ అయినా కానివ్వండి, ఎనీ గేట్ NAND కానివ్వండి NOR కానివ్వండి అండ్ ఎనీ గేట్ విత్ సింగిల్ ఇన్పుట్ ఒకే ఇన్పుట్ ఉపయోగించామంటే అది నాట్ గేట్గా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు అదర్ ఇన్పుట్స్ అన్ని షార్ట్ చేసేస్తారు, షార్ట్ చేసేసి సింగిల్ ఇన్పుట్ మాత్రమే కనెక్ట్ చేస్తారు. అప్పుడు అది ఎలా పనిచేస్తుంది, నాట్ గేట్గా పనిచేస్తుంది. NAND గేట్ కూడా అంతే. సపోజ్ 2 ఇన్పుట్ NAND గేట్ తీసుకున్నారనుకోండి, సో ఈ 2 ఇన్పుట్స్ని ఇలా షార్ట్ చేసేస్తారు, సింగిల్ ఇన్పుట్గా పెడతారు A, Y = A బార్. ఇది NAND యాజ్ నాట్.
నెక్స్ట్ వన్ ఈజ్ NAND as ఆర్. NAND as ఆర్ గేట్. ఆర్ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇగోండి ఇక్కడ ఒక గేటే ఉపయోగించాం, ఇంకా నెంబర్ ఆఫ్ గేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇగోండి ఇది నాట్ గేట్ ఏ, దీని అవుట్పుట్లో ఏమొస్తుంది ఏ బార్ వస్తుంది. అలాగే సపోజ్ దిస్ ఈజ్ బి, దీని అవుట్పుట్లో ఏమొస్తుంది బి బార్ వస్తుంది. ఈ 2 ఇన్పుట్ NAND గేట్ తీసుకోండి, ఈ రెండింటిని కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేస్తే మీకు అవుట్పుట్లో ఏమొస్తుంది, అవుట్పుట్ ఆఫ్ NAND గేట్ ఏంటి ఏ ఇంటూ బి హోల్ బార్. ఇక్కడ ఏ అంటే ఏంటి ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్, రైట్. ఇప్పుడు దీన్ని డీమార్గనైజ్ చేసాం అనుకోండి, డీమార్గనైజ్ చేస్తే ఏమవుతుందంటే సో ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ సమ్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్. అదే కదా మనకి డీమార్గన్. దీన్ని సమ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇలా రాసుకోవచ్చు. ఈ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏ ప్లస్ బి అనేది ఆర్ ఫంక్షన్. అంటే ఎన్ని గేట్స్ ఉపయోగించాం మనం, నెంబర్ ఆఫ్ NAND గేట్స్ 3 NAND గేట్స్ ఉపయోగించాం ఆర్ ఫంక్షన్. అవి అండర్స్టూడ్ దిస్, రైట్. సో ఇలా మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ NAND as ఎండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 2 ఇన్పుట్ NAND గేట్ తీసుకోండి ఏబి. ఇక్కడ నెంబర్ ఆఫ్ గేట్స్ ఎన్ని ఉపయోగిస్తున్నాం, ఈ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ NAND గేట్ ఏమొస్తుంది ఏబి బార్ వస్తుంది. ఈ బార్ మీరు క్యాన్సిల్ చేయాలంటే నాట్ గేట్ని ఉపయోగించాలి. ఇలాగ షార్ట్ సర్క్యూటెడ్ నాట్ గేట్, సింగిల్ ఇన్పుట్ NAND గేట్ తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇది నాట్ గేట్గా పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఏబి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇది ఎండ్ ఫంక్షన్. ఎన్ని గేట్స్ ఉన్నాయి 2 NAND గేట్స్ ఉన్నాయి. ఈ సింపుల్ ఇవి అడుగుతున్నాడు అనమాట, సింపుల్గా ఆబ్జెక్ట్ క్వశ్చన్స్లు ఇవి అడుగుతున్నాడు కదా, అది మీరు చూసుకోండి. నెంబర్ ఆఫ్ NAND గేట్స్ అడుగుతున్నాడు, అలాగే NAND గేట్ కనెక్షన్స్ కూడా అడుగుతున్నాడు. ఆ కనెక్షన్స్ చూసుకున్నారంటే మీకు వస్తుంది. అలాగే సో NAND as NOR సి ఆర్ ఫంక్షన్కి ఆర్ గేట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం అదే డిజైన్ తీసుకొని దానికి అవుట్పుట్లో మనం నాట్ గేట్ కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు అదేమవుతుంది నార్ అవుతుంది. నాట్ ఆర్ కదా. ఇగోండి ఆర్ గేట్ ఎలా చేసాం మనం, సో NAND గేట్ తీసుకున్నాం, నాట్ గేట్గా ఉపయోగించాం, రెండింటిని షార్ట్ చేసాం, ఏ అవుట్పుట్లో ఏ బార్ వచ్చింది. ఇదేంటిది బి అప్లై చేసాం, అవుట్పుట్లో బి బార్ వచ్చింది. ఇది ఒక NAND గేట్ తీసుకోండి, ఇలా అన్నమాట. తీసుకుంటే ఈ అవుట్పుట్లో ఏమొస్తుంది, థర్డ్ NAND గేట్లోని ఏ ప్లస్ బి వస్తుంది. మనం డిమార్గనైజ్ చేసి ప్రూవ్ చేసాం కదా, అది ఒకసారి ఆర్ ఫంక్షన్లో చూడండి. సో ఇప్పుడు దీనికి మళ్ళీ మరొక నాట్ గేట్ కనెక్ట్ చేస్తాం అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ బార్ అవుతుంది. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ నార్ ఫంక్షన్, రైట్. ఎన్ని NAND గేట్స్ ఉపయోగించాం 1 2 3 4 NAND గేట్స్ కదండి, రైట్. సో అలాగే సో NAND as XOR రైట్. సో చూడండి, ఈ డిజైన్ మీరు నేర్చుకోవాలి. ఏ బి ఇది 1 2 3 4. అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ NAND గేట్ ఏంటి ఏబి బార్. అవుట్పుట్ ఆఫ్ సెకండ్ NAND గేట్ ఈస్ ఏ ఇంటూ ఏబి బార్ హోల్ బార్. అవుట్పుట్ ఆఫ్ థర్డ్ NAND గేట్ ఈస్ బి ఇంటూ ఏబి బార్ హోల్ బార్. ఫోర్త్ NAND గేట్ ఏమొస్తుంది ఏ ఇంటూ ఏబి బార్ హోల్ బార్ ఇంటూ బి ఇంటూ ఏబి బార్ హోల్ బార్, రైట్. సో దీన్ని డిమార్గనైజ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇవ్వండి ఏ ఇంటూ ఏబి బార్ ప్లస్ బి ఇంటూ ఏబి బార్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మళ్ళీ దీన్ని డిమార్గనైజ్ చేయండి, ఏ బార్ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ బార్ 0, ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎక్స్క్లూసివ్ ఆర్ గేట్. అర్థమైందండి. ఎన్ని గేట్స్ ఉపయోగించాం మనం 4 NAND గేట్స్ ఉపయోగించాం.
హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో అలాగే సో NAND as XNOR, NAND as XNOR, A B, అవుట్పుట్ ఆఫ్ NAND గేట్ ఏంటి? AB బార్. ఇక్కడ ఒక NAND గేట్ వేసుకోండి, ఇక్కడ ఒక NAND గేట్ వేసుకోండి. ఇది ఏది ఇలా కనెక్ట్ చేయండి, బీకి దీనికి కనెక్ట్ చేయండి. సో AB బార్ అనేది ఇటు ఒకటి ఇలా వస్తుంది అనమాట. రైట్? సో ఇప్పుడు మనం XR గేట్ గీసాం కదా, డ్రా చేసాం కదా, అదే అనమాట. సో ఇది ఈ అవుట్పుట్ ఆఫ్ ఫోర్త్ NAND గేట్ ఏంటి? ఏ ఎక్స్క్లూసివ్ ఆర్బి, ఏ ఎక్స్క్లూసివ్ ఆర్బి. ఇప్పుడు దీన్ని నాట్ గేట్కి ఇచ్చామనుకోండి, సో ఇలా ఇస్తే ఏమవుతుంది? ఏ ఎక్స్క్లూసివ్ ఆర్బి బార్, ఏ ఎక్స్క్లూసివ్ ఆర్బి బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ XNOR-B కదా. ఈ ఏ ఎక్స్క్లూసివ్ ఆర్బి అనేది ఆల్రెడీ ముందు డెరైవ్ చేసాం మనం, అది ఒకసారి చూసుకోండి. డీమార్గనైజ్ చేసాం. డీమార్గనైజ్ చేస్తే మీకు ఏ ఎక్స్క్లూసివ్ ఆర్బి బార్ వస్తుంది, ఏ XNOR-B. ఎన్ని గేట్స్ ఉపయోగించాం మనం? 5 గేట్స్ ఉపయోగించాం. 4, 5. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఇలాగా మనం NAND గేట్స్ని మాత్రమే ఉపయోగించి అన్ని లాజిక్స్ని మనం జనరేట్ చేయొచ్చు. అందుకని చెప్పేసి NANDని యూనివర్సల్ గేట్ అంటాం మనం. రైట్? సో సిమిలర్గా ఇప్పుడు NOR గేట్ యాజ్ యూనివర్సల్ చూద్దాం. NOR యాజ్ యూనివర్సల్. ఫస్ట్ ఏంటి? NOR యాజ్ నాట్. NOR యాజ్ నాట్. NOR గేట్ని 2 ఇన్పుట్ NOR గేట్ తీసుకొని రెండింటిని షార్ట్ చేశారనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఏ గేట్కైనా మిగతా అన్ని ఇన్పుట్ షార్ట్ చేసి సింగిల్ ఇన్పుట్ మనం అప్లై చేసాం అనుకోండి, అది నాట్ గేట్గా పనిచేస్తుంది. NOR కూడా అంతే. ఇప్పుడున్న ఈ 2 ఇన్పుట్స్ని షార్ట్ చేసేసి మనం ఇన్పుట్ అప్లై చేసాం, అప్పుడు నాట్ గేట్గా పనిచేస్తుంది. వై బికమ్స్ ఏ బార్ అవుతుంది. వీ అండర్స్టూడ్ దిస్ రైట్? అలాగే NOR as OR. NOR as OR అంటే ఇప్పుడు 2 ఇన్పుట్ NOR గేట్ తీసుకొని ఏ బి, అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ NOR గేట్ ఈస్ ఏ ప్లస్ బి బార్. దీన్ని మళ్ళీ మనం నాట్ ఫంక్షన్కి ఇచ్చామనుకోండి, నాట్ ఫంక్షన్కి, అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఫంక్షన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఎన్ని మనం NOR గేట్స్ ఉపయోగించాం? మనం 2 NOR గేట్స్ ఉపయోగించాం. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ NOR as end. NOR as end. చూడండి, ఇప్పుడు NOR గేట్ని నాట్ గేట్గా ఉపయోగించండి. 2 షార్ట్ చేసాం అనుకోండి, ఏ బార్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక నాట్ గేట్ తీసుకోండి బై యూజింగ్ NOR గేట్, బి బార్. ఈ రెండును 2 ఇన్పుట్ NOR గేట్కి అప్లై చేయండి. అప్లై చేస్తే మీకేం వస్తుంది? ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ కదా. దీన్ని మళ్ళీ డిమార్గనైజ్ చేయండి. ఏంటి డిమార్గనైజేషన్? ఏంటి? సమ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఈ సేమ్ ఎస్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్ కదా. ఇక్కడ సమ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ వేరియబుల్ ఉంది, దీన్ని ఇండివిజువల్ ఏ బార్ బార్ ఇంటూ బి బార్ బార్. ఈ బార్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు ఏమొస్తుంది? ఏ ఇంటూ బి వస్తుంది. అది ఎండ్ ఫంక్షన్. ఇది వి అండర్స్టూడ్ దిస్ రైట్? ఎన్ని NOR గేట్స్ ఉపయోగించాం మనం? 1, 2, 3 NOR గేట్స్ ఉపయోగించాం. అలాగే NOR as NAND. NOR as NAND. NOR as NAND చేసేటప్పుడు ఏంటంటే దీని అవుట్పుట్లో ఇక్కడ ఎండ్ గేట్ రాసాం కదా, ఎండ్ ఫంక్షన్కి డిజైన్ చేసాం కదా, ఈ డిజైన్కి అవుట్పుట్లో ఒక నాట్ గేట్ని కనెక్ట్ చేస్తే మీకు NAND గేట్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇదిగోండి, సేమ్ డిజైనే వస్తుంది మీకు. ఏ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ NOR గేట్ ఈజ్ ఏ బార్. సో బి అప్లై చేయండి, అవుట్పుట్ ఆఫ్ సెకండ్ NOR గేట్ ఈజ్ బి బార్. ఈ రెండింటిని ఒక 2 ఇన్పుట్ NOR గేట్కి అప్లై చేయండి. దిస్ ఈజ్ 2 ఇన్పుట్ NOR గేట్. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమవుతుంది? ఏబి వస్తుంది. మళ్ళీ దీన్ని నాట్ గేట్కి అప్లై చేశారనుకోండి, ఏబి బార్. ఇదే మీకు NAND ఫంక్షన్. ఇది అంటే ఎన్ని గేట్స్ ఉపయోగించాం మనం? NOR గేట్స్ 4 NOR గేట్స్ ఉపయోగించాం NAND ఫంక్షన్ని జనరేట్ చేయడానికి. ఆ నెంబర్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి.
అర్థమైందండి. ఆ డిజైన్ ఈజీగానే గుర్తుంటుంది మీకు. రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ నార్ యాజ్ ఎక్స్ఆర్. సేమ్ NAND ఫంక్షన్ డిజైన్ ఎలా చేసాం, NAND గేట్తో ఎలా చేసాం అలాంటి డిజైనే వస్తుంది మీకు. ఏబి ఇక్కడ ఒక XR గేట్ వేసుకోండి, అలాగే ఇక్కడ ఒక XR గేట్ వేసుకోండి. ఇక్కడ ఏ అనేది దీనికి కనెక్ట్ చేయండి, బి అనేది దీనికి కనెక్ట్. దీని అవుట్పుట్ ఫస్ట్ అవుట్పుట్ నార్ గేట్ ఆఫ్ ఫస్ట్ అవుట్పుట్ వచ్చి రెండింటికి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ గేట్స్కి వచ్చి దీని ఇన్పుట్కి కనెక్ట్ చేయండి ఇలా. రైట్. ఇప్పుడు దీని తాలూకా అవుట్పుట్ నుంచి ఒక నార్ గేట్కి కనెక్ట్ చేయండి ఇలా అన్నమాట. రైట్. ఇక్కడ దీని ఫస్ట్ అవుట్పుట్ ఆఫ్ నార్ గేట్ ఏమవుతుంది, A+B బార్ అవుతుంది కదా. ఇప్పుడు సెకండ్ నార్ గేట్ అవుట్పుట్ ఏమవుతుంది, A ప్లస్ సెకండ్ వేరియబుల్ ఏంటి A+B బార్ హోల్ బార్ అవుతుంది. ఇక్కడ దీనికి ఏమవుతుంది, వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ B ప్లస్ సెకండ్ ఇన్పుట్ ఏంటి A+B బార్ హోల్ బార్. ఇప్పుడు ఫోర్త్ నార్ గేట్ అవుట్పుట్ ఏమవుతుందంటే ఈ రెండు కలిపి అవుతుందన్నమాట. ఏమవుతుందంటే A ప్లస్, నేను అవుట్పుట్ ఇక్కడ రాస్తాను క్లియర్గా ఉంటుందని రాస్తున్నాను ఇక్కడ, A+B బార్ హోల్ బార్ ప్లస్ B ప్లస్ A+B బార్ హోల్ బార్ మళ్ళీ హోల్ బార్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటిది, దీన్ని మీరు డిమార్గనైజ్ చేస్తే మీకు A బార్ B బార్ ప్లస్ AB, దీన్ని సింప్లిఫై చేయండి, డిమార్గనైజ్ చేయండి, మీకు ఎలా వస్తుంది. ఇదేంటిది AXNOR-B ఫంక్షన్. ఇది అవుట్పుట్ ఆఫ్ ఫోర్త్ గేట్లో మీకు AXNOR వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ నాట్ గేట్కి కనెక్ట్ చేశారనుకోండి, నాట్ గేట్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది AXNOR-B బార్, దట్ ఈజ్ నథింగ్ బట్ A exclusive-OR-B ఇలా అవుతుంది. అంటే ఎక్స్క్లూసివ్-OR ఫంక్షన్కి మనం ఎన్ని నార్ గేట్స్ ఉపయోగించాం, మనం 5 నార్ గేట్స్ ఉపయోగించాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. రైట్. సో ప్లీజ్ గో త్రూ దిస్. ఈ డిజైన్ మీరు నేర్చుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుండిపోతుంది. రైట్. అలాగే సో నార్ యాజ్ XNOR, నార్ యాజ్ XNORకి నార్కి డిఫరెన్స్ ఏంటంటే, XNORకి డిఫరెన్స్ ఏంటంటే XNOR ఈజ్ నాట్ XR, అంతే. ఆ అవుట్పుట్లో ఉన్నటువంటి ఇది తీసేస్తే మీకు సరిపోతుంది. ఇది 4 గేట్స్తోనే మీకు వస్తుంది. మీకు చూడండి, సేమ్ డిజైన్ A B, అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ నార్ గేట్ ఈజ్ A+B హోల్ బార్. ఇక్కడ నార్ గేట్ వేసుకోండి, సెకండ్ నార్ గేట్ వేసుకోండి, నార్ గేట్ 2, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. దిస్ ఈజ్ థర్డ్ నార్ గేట్ ఇలా. రైట్. సో మళ్ళీ ఇక్కడ ఒక గేట్ ఉపయోగించారనుకోండి, దిస్ వన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ ఆఫ్ ఫోర్త్ నార్ గేట్ ఈజ్ నథింగ్ బట్, ఆల్రెడీ చూపించాను కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ A exclusive-OR-B. Have you understood this? నార్ గేట్స్ని ఉపయోగించి XNOR జనరేట్ చేస్తే 5 నార్ గేట్స్ కావాలి. వెరాజ్ XNOR ఫంక్షన్కి నార్ గేట్ ఉపయోగించి జనరేట్ చేస్తే ఎన్ని కావాలి, 4 నార్ గేట్స్ సరిపోతాయి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? రైట్. ఇవి నెంబర్ ఆఫ్ NAND గేట్స్, నెంబర్ ఆఫ్ నార్ గేట్స్, వాటి మీద ఆ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ నెంబర్ ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. XR గేట్కి ఎన్ని NAND గేట్లు కావాలి, 4 NAND గేట్లు కావాలి. XNOR కోసం ఎన్ని NAND గేట్లు కావాలి, 5 NAND గేట్లు కావాలి. అలాగే XR కోసం ఎన్ని నార్ గేట్లు కావాలి, 5 నార్ గేట్స్ కావాలి XR కోసం. XNOR కోసం ఎన్ని నార్ గేట్లు కావాలి, 4 కావాలి. ఒక్కోసారి డిజైన్ అడిగితే ఈ డిజైన్ మీ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి మీరు చూపిస్తారు. ఇలాగ మనం ఒక టేబుల్ ఫ్రేమ్ చేసాము. ఇదిగోండి, లాజిక్ గేట్, నెంబర్ ఆఫ్ గేట్స్ రిక్వైర్డ్, NAND గేట్స్ రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ నార్ గేట్స్ రిక్వైర్డ్. చూసుకోండి, ఇది ఒకసారి చూసుకోండి. నాట్ గేట్కి ఎన్ని NAND గేట్స్ ఉపయోగించాం, ఒకటే నాట్ గేట్. నార్ గేట్స్ 1. అలాగే ఎండ్ ఫంక్షన్లోని NAND గేట్స్ ఎన్ని, 2. వెరేస్ నార్ గేట్స్ 3 ఉపయోగించాం మనం.
అలాగే ఆర్ ఫంక్షన్ కోసం నాండ్ గేట్స్ 3 ఉపయోగించాం, నార్ గేట్స్ 2. ఎక్స్ఆర్ కోసం నాండ్ గేట్స్ ఎన్ని ఉపయోగించాం? 4 ఉపయోగించాం, వెరేజ్ నార్ గేట్స్ 5 ఉపయోగించాం. ఎక్స్ నార్ ఫంక్షన్ కోసం నాండ్ గేట్స్ 5 ఉన్నాయి, అలాగే నార్ గేట్స్ మాత్రం 4 ఉపయోగించాం. అలాగే నాండ్ ఫంక్షన్ కోసం నాండ్ ఫంక్షన్ డైరెక్ట్గా ఒక నాండ్ గేట్తో జనరేట్ అవుతుంది, అందుకని ఓన్లీ 1. వెరేజ్ ఇదే నాండ్ ఫంక్షన్ నార్ గేట్స్ని ఉపయోగించేయడానికి ఎన్ని ఉపయోగించాం మనం? 4 నార్ గేట్స్ ఉపయోగించాం, రైట్. సిమిలర్లీ నార్ ఫంక్షన్ జనరేట్ చేయడానికి ఎన్ని నాండ్ గేట్స్ ఉపయోగించాం? 4. ఆర్ గేట్ కోసం 3. ఇగోండి, దాని అవుట్పుట్లో ఒక నాండ్ గేట్ నుంచి మనం నాట్ గేట్గా ఉపయోగించాం, 4 అయినాయి. నార్ ఫంక్షన్ మాత్రం 183 ఒకదానితోనే వచ్చింది. వీ అండర్స్టూడ్ దిస్, రైట్. ఇలా చూసుకోండి.